దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుని కావాలని ఉంది నాకు, నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి? అది కూడా శోధిస్తూ అడిగాడు. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఇద్దరే అడిగారు. ఈ ఇరువురు ఆశ ఉన్నది. ఇద్దరు, రెండవ ఆయనేమో ధర్మశాస్త్ర బోధకుడు. వీరిద్దరు ప్రభువుని అడిగారు, కానీ ప్రభువు దానికి ఒక సాదృశ్యంగా చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తున్నాను అయ్యా నేనంటే, ఒక అతను యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళొచ్చు ఉన్నాడు అని ఒక అతని గురించి చెప్పాడు. యెరూషలేము పరిశుద్ధమైనది, పరిశుద్ధతకు సాదృశ్యం. ఎరికో లోకానికి, పాపానికి సాదృశ్యం. ఒకప్పుడు మారు మనసు పొంది, ఒకప్పుడు బాప్తిజం పొంది, ప్రభు రక్తములో కడగబడి తీర్మానం తీసుకున్నటువంటి సంఘములోని పరిశుద్ధమైన బిడ్డలు కాలగమనములో, ఆత్మీయ యాత్రలో వారు మరలా ఎరికోకు దిగిపోవు పరిస్థితి. లోకానికి, లోకానుసారమైన జీవితానికి మరలా వెనుదిరిగి పరిస్థితి దాన్ని చూపిస్తా ఉన్నది. ఎరికో యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళుచు ఉన్నాడు. వెళుచున్న సంఘమా, దైవ బిడ్డలారా, మనము ఈ ఎరికోకు దగ్గరగా ఉన్నామా, యెరూషలేముకు దగ్గరగా ఉన్నామా? ఈ రాత్రి మనము ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతన యెరూషలేము, మరలా చెప్తున్నాను, సంఘములు పరిశుద్ధపరచబడిన దైవ బిడ్డలు ఆ ఎరికోకు వెళుతూ ఉన్నారు. దాని వలన ఏం ఉపయోగమయ్యా? అతనికి ఏం జరిగింది? ఆ యవన బిడ్డకు ఎరికోకు దిగి వెళతా ఉంటే దొంగల చేతిలో చిక్కుకున్నాడు. దొంగల చేతిలో చిక్కుకున్నాడు. దొంగలు అతన్ని దూసుకున్నారు, వస్త్రాలు కూడా తీసుకున్నారు, ఏమీ మిగల్చలేదు. ఆఖరికి భయంకరంగా అతన్ని గాయాలు పాలు చేసి వదిలిపెట్టారు. విడుచున్న మా ప్రియమైన బిడ్డ, ఇరుకు మార్గములో నీకు శ్రమ, ఇరుకు మార్గములో నీకు గాయాలు, ఇరుకు మార్గములో మనం ఏమీ సంపాదించుకోలేము. నేను ఇరుకుకి దిగి వెళుతున్నానా, యెరూషలేముకి దగ్గరగా ఉన్నానా అనేది మనము ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎరికో అంటే పాపములోనికి, లోకములోనికి వెళ్ళిపోవటము, పాపములోనికి, లోకములోనికి వెళ్ళిపోవటం. అలా వెళ్ళటం వలన మనకి చాలా నష్టం, చాలా కోల్పోతామని మనం చేస్తూ ఉన్నాను. అయితే యెరూషలేములో ఉంటే మనము పరిశుద్ధంగా ఉంటాము, దేవునికి తోడుగా ఉంటాము, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనము మార్చబడతాము. ఈ ఎరికో మార్గంలోనికి వెళుతూ ఉండగా దొంగలు కొట్టేశారు, అన్ని దోసుకున్నారు. అక్కడ రాయబడి ఉన్నది కొర ప్రాణము అని ఉన్నది. కొర ప్రాణముతో పడిపోయి ఉంటాడు, గాయాలతో మూలుగుతూ ఉన్నాడు. చచ్చిపోవటానికి ఎంతో టైం పట్టదు అతనికి. కొర ప్రాణం. సంఘము, విశ్వాసి అనేకులు, సేవకులు కూడా కొర ప్రాణముతో ఉన్నారు అని అనిపిస్తా ఉన్నది. కొర ప్రాణము, ఆత్మ ఉన్నదనుకుంటున్నారు, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నారు, కానీ వారు లోకములో కొర ప్రాణములోనికి ఉన్నారు. వాటిని ఎలాగైనా యెరూషలేమునకు తీసుకుని వచ్చి రక్షించాలి. అయితే ఒక యాజకుడు అతన్ని చూశాడు. యాజకుడు అతన్ని చూశాడు. జాగ్రత్తగా వినాలని రక్షించలేకపోయింది. ధర్మశాస్త్రము ద్వారా రక్షించాలని ప్రభు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ధర్మశాస్త్రము గాయపడినటువంటి మానవుడిని, సాతాను భయంకరముగా శోధిస్తున్నటువంటి వ్యక్తులను రక్షించలేక చేతులు ఎత్తేసింది ఒక రకంగా ధర్మశాస్త్రము. ఆ యాజకుడు చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అలాగూ ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని రక్షించలేకపోయింది.
అయితే తదుపరి ఆ లేవీయుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? ఒక లేవీయుడు వెళ్ళాడు గాని అతన్ని కాపాడలేకపోయాడు. వినండి సంగమా, యాజకుడు అంటే ధర్మశాస్త్రం వచ్చింది కానీ మానవుణ్ణి విమోచించలేకపోయింది. మతాలు వచ్చినాయి, ఎన్నో మతాలు వచ్చినాయి, మానవుణ్ణి రక్షించలేకపోయారు. పట్టించుకోకుండా ఆ లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మూడవదిగా సమరయుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమరయుడు వచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎరికో మార్గములోకి వెళ్ళేటప్పుడు ఆ ఎరికోలో నీళ్లు లేవు. ఎరికోలో నీరు చేదుగా ఉన్నది. ఏమంటే నీరు లేని స్థలం ఎరుకో. లోకములో నీకు జీవము లేదు. నీరు నీకు జీవాన్ని ఇస్తుంది. నీరు నీకు రక్తశుద్ధినిస్తుంది. నీరు నీకు బ్రతకటానికి అవకాశం ఇచ్చి నీ దప్పికను తెచ్చి నిన్ను తృప్తిపరుస్తుంది. 11వ అధ్యాయము 20వ వచనము దయచేసి బోర్డు తీసుకొని సహాయం చేయండి. ఎవరైనా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనము. ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరిచినను, ఒకడు మిమ్మును మింగివేసినను, మనకు లోబరచినను. పై పై మాటలు చెప్పి, ఏవేవో మాయ మాటలు చెప్పి, ఏవేవో ఆశలు చూపించి వశపరుచుకుంటున్నారే కానీ రక్షించటం లేదండి. వారిని బ్రతికించటం లేదు. వారికి నీరిచ్చి గాయాలు కట్టేటువంటి స్టేజ్ ఈ దినాల్లో లేదు విశ్వాసులలో. అతన్ని చూసి పక్కగా పోయాను. ఒకసారి 31 అనుకుంటాను. 32 చదువు. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయాను. అలాగేనండి. లేవీయుడొకడు ఆ చోటికి వచ్చాడు. చూసి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఒక సమరయుడు త్రోవనే వెళ్ళొచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, ఓ హల్లెలూయా, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, ఓ హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దామా. జాగ్రత్తగా వినండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. మతాలు రక్షించలేదు, ధర్మశాస్త్రం రక్షించలేదు, ఎరుకు రక్షించలేదు.